హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎవ్రీ వీక్ మనం ఏదో ఒక కొత్త వంటకంతో కొత్త వెరైటీతో మనం వస్తున్నాం కదా. లాస్ట్ వీక్ మనం బంగాళదుంప బజ్జీని ట్రై చేసాం. మా ఆవిడతో పన్నింగ్ కాసి మరీ చేయించుకొని తిన్నాను. ఈసారి ఏం ట్రై చేస్తున్నామో ఈ వీడియోలో మీకు చూపిస్తాం. ఈ వీడియో కూడా చాలా సరదాగా ఫన్నీగా ఉండబోతుంది. అండ్ అలాగే కొత్త ఐటెం ట్రై చేస్తున్నాం. ఇంతవరకు ముందు ఎప్పుడు ట్రై చేయండి. సో అదేంటి ఇప్పుడు చూడండి. సరే, అయితే ఈరోజు ఏం ఐటెం చేయబోతున్నామో తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోని లైక్ చేసి చూడడం కంటిన్యూ చేయండి. మామూలుగా ఉండదు. ఓకే, సో చూడండి తను ఇప్పుడు ఏం చేస్తుందో చూసారా? సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎగ్ బోండా. ఇది ఎప్పుడైనా సరే ఎగ్ బోండా కావాలంటే ఖచ్చితంగా గుడ్లు ఉండాలి. మా అమ్మ చేసేది. సో ఈసారి ఏంటంటే టెన్షన్ పడక బాప్ప, నీకెందుకు నేను చేస్తాను, ఈసారి నువ్వు తిను అన్నది. సరేనమ్మా పర్వాలేదా మరి ఏంటని అంటే, లేదు ఈసారి నేను నిరూపిస్తాను, చక్కగా ఎక్సలెంట్ గా చేసి చూపిస్తాను. అలాగే అంటాడు. కానీ మీరే చెప్పండి, ఇప్పుడు వరకు ఇన్ని వంటలు చేశాను, మీరు చూసే ఉంటారు. మేము తన్నుకుంటూ చేసాము, పోటీ పడుతూ ఓడిపోయి ఎన్నిసార్లు ఓడిపోయాను కూడా. అలాంటప్పుడు కూడా నేను వంటల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధించాను. మీరందరూ చూసారు కానీ తినలేదుగా, తినేది నేను. బాగుందని కెమెరా ముందు చెప్పావు కదే. ఇలాంటి మాటలు విన్నప్పుడే చూడు, నీది ఒక్కటి మాత్రం స్పెషల్గా చేస్తాను. సరే చూద్దాం. సో ఈరోజు స్పెషల్ అయితే ఎగ్ బోండా. ఏం లేదండి, ఖచ్చితంగా గుడ్లనే ఉండాలి. గుడ్లన్నీ నేను ఎగ్ బోండా చేస్తానండి. మైసూర్ బజ్జీలో మైసూర్ లేనట్ట. ఓకే, అలా కూడా చేయొచ్చు. సో ఇదేమో పెద్ద రాకెట్ తయారు చేస్తున్నట్టుగా చెప్తున్నా కానీ కాదు కానండి, ఆయన అలానే అంటాడు. అవన్నీ పక్కన పెట్టండి. ఇగో నేను చాలా ఇంట్రెస్ట్గా గుడ్లన్నీ ఒలుస్తున్నాను, నువ్వు డిస్టర్బ్ చేయకు బావా. అయిపోయి ఇగోటండి గుడ్లు రెడీ. చూపించి గుడ్లు. ఇందులో ఒకటి మాత్రమే నాకు, మిగతావన్నీ మిగతా వాళ్ళు పంచుతామని చెప్తున్నా. ఇంట్లో ఉన్నారు మిగతా పర్సన్స్ కూడా ఉన్నారు. మా అత్త మామయ్య కూడా వచ్చారండి. ఆయన అలాగే అంటారు. ఇప్పుడు నీలిమ ఎగ్ బోండా చేస్తుంది, తను ఎలా ట్రై చేస్తుంది, తను చేస్తున్న ప్రాసెస్ కరెక్టా కాదా అనేది ఈసారి యూట్యూబ్ లో కూడా వీడియో చూడకుండా చేస్తుంది. సో ఫస్ట్ అంటే ముందు చూసి నేర్చుకుని ఎలా చేస్తారు. అదే మరి ఎవరైనా ఫ్రాడ్ అనుకుంటారు. పల్లి మసాలా నా ఓను, బంగాళదుంప బజ్జీ నా ఓను. అంటే పుట్టుకతోనే నీ బ్రెయిన్ లో ఉందా ఎలా చేయాలి ఐడియా వచ్చి థాట్? అది యూట్యూబ్ లో చూస్తే బయట చూస్తే చూసే నేర్చుకోవాలి. ఏమండి ఈయనతో మాట్లాడి గెలవలేము అసలు. ఓన్ గా చేశానంటే అసలు ఒప్పేకోరు. కాదండి, ఓన్ గా అంటే పుట్టుకతో బ్రెయిన్ లో లేదుగా, ఎవరి దగ్గర. ఇప్పుడు నీకు బజ్జీ కావాలా వద్దా? నాకు అవన్నీ వద్దు. నాకు బజ్జీ వద్దు, ఎగ్ బోండా కావాలి. ఎగ్ బోండా కావాలా వద్దా? ఓకే, మనకి ఎగ్ బోండా కావాలి. ఇక్కడండి కావాల్సిన పదార్థాలు కథలు కనిపిస్తుంది, అందులో ఏముందో తెలియదు. చూడండి చూడండి చూడండి, ఎప్పుడు లాగానే. సర్లే, అయితే నువ్వేమేమి వేసావో చెప్పు. అవతల వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కొంతమందికి, బట్ నువ్వేం వేసావో చెప్పు. నేను ఒక 2 నిమిషాలు కొంచెం జీలకర్ర తెస్తున్నాను. శనగపిండి, వరిపిండి, జీలకర్ర. మా ఆయన చూసి కాపీ కొడుతున్నాడు ఏదో అతను చేసినట్టు. శనగపిండి, బియ్యం పిండి కొంచెం, అంటే టేస్ట్గా క్రంచీగా ఉండాలని వేసాను. లైట్గా తిన్ని సోడా వేసాను, జీలకర్ర, కొంచెం కారం, కొంచెం ఉప్పు, దాంట్లోనే కొంచెం టేస్ట్ తగ్గట్టుగా పసుపు పడినట్టు. అది ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగా వస్తుంది. మన ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయండి. ఫుడ్ కలర్స్ ఏమి మనం యాడ్ చేయండి, ఆయన అలానే వాగుతారు, వదిలేసేయండి. ఇగో నేను చేసిన తర్వాత నువ్వు తిన్నావైతే మరి బాగోదు. లాటా చూసావా? నేను కొట్టుకుంటా. ఇగోటండి ఇలా చెమటలు ఊరి కారి వంట చేసి పెడుతుంటే ఇలానే ఉంటుంది. కొంపదీసి అందులో సాల్ట్ బదులు అది కలిపి చెమట చెప్పలేదు, మేబీ పడచ్చు. పానీపూరి అలా ఇది అడ్వర్టైజ్మెంట్. పానీపూరి, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం తినేగలేదు. నా చెమట పడితే తినడానికే గరికపాటి వారికి ఫాలో అవుతుంది అండి. గుడ్లను అయితే బాగా చెనపిండి గట్ట కలిపిన దాంట్లోనే నేను చక్కగా వేసేసి రెడీ చేశాను. బజ్జీలానే దీనికి లైట్గా గంటు పెట్టుకున్నాను. లోపల గంటు పెట్టుకొని దానికి ఏమొచ్చి కొంచెం ఇలా అద్ది బూరి వేస్తాం కదండి, సేమ్ బూరిలాగానే. ఆయిల్ అయితే చక్కగా మరిగింది. ఇంకోటండి బజ్జీ కొంచెం పెద్దగా రావాలని అలా వేస్తున్నాను. బోండా, ఎగ్ బోండా బజ్జీ అని వచ్చేసింది. మా ఆయన వెంటనే లూప్ కలెక్షన్ చేశాను, లేకపోతే ఆయన నిద్ర పట్టదు.
చూడండి ఎంత చక్కగా పసు అంటూ ఏగిపోతున్నాయి. చక్కగా కొద్దిగా కారం వేసానండి, ఎక్కువ వేయలేదు. నన్ను అసలే సేమ్ బెడ్డ అంటారు మా ఆయన గారు. అందుకనే ఫైనల్గా అయితే లుక్ చూడండి, చాలా బాగుంది. ఇగోటండి ఎగ్ బోండా ఇలా వేసుకోవాలి. మీరు బయట షాపుల్లో చూసినట్టుగా రౌండ్గా లేకపోతే ఎగ్ షేప్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం వరల్డ్ మ్యాప్లు, ఆఫ్రికా మ్యాప్లు అయినా సరే టేస్ట్ బాగుంటే చాలు. ఏమండి మా ఆయన గారికి అసలు చాలా అంటే అతి ఎక్కువ, నేనేం చేయలేను దానికి. ఎలా షేప్ వచ్చిందని కాదు బావా, ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చిందో లేదండి కావాలి. నేను కూడా చాలా విషయాలు ఎలాగే కవర్ చేసుకుంటుంటాను, కానీ టేస్ట్ బాగుంటే అదే చాలు. చెప్పాను కదా ఫైనల్గా. ఇలాంటి విన్నట్టు కాకపోతే ఫస్ట్ టైమే సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే ఎలాగా టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఏంటి బాగాలేదని నువ్వు కన్వే చేస్తున్నావా, బాగుందని కన్వే చేస్తున్నావా? అది చూసి తెలుస్తుందిలే, కానీ తినక ముందు రుచి ఎందుకు? అవన్నీ బాధపడకు, అవుతుంటాయి ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటే నువ్వు పట్టించుకోకూడదు. చూడండి లైట్గా సోడా వేయటం వల్ల గుడ్డు లోపల బాగా, ఆల్రెడీ ఉడకబెట్టిన గుడ్డు అయినా సరే ఎగ్ కదండి, అందుకే కొంచెం బాగా ఉడుకుతుంది, పొంగుతుంది. శనగపిండి ఎగ్ కాబట్టి బొచ్చి పీకిన కోడికి తందూరి చేసినట్టు ఇక్కడి నుంచి చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. నీకు ఇంత అంత ఎటకారం లేదబ్బాయి. ఇగోటండి ఇదైతే ఫైనల్గా ఉడికినది. ఓకే, ఒక దానిని మనమైతే ఫ్రై చేసి తీసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వేద్దామండి. లేదు సరిపోద్ది, అంటే వేయొచ్చు 4-5, కాకపోతే వేస్తున్నాను ఏంటి ఎగ్ అభిషేకం చేసినట్టు చేస్తున్నాను. వేస్తున్నాను వేసేసాను. ఇదే ఎగ్ బోండా. సరేలే, తిన్నప్పుడు చెప్తాను అదే బోండా. నువ్వు ఎప్పుడూ అలా అంటావు బావా, నేను తిన్న తర్వాత నువ్వే చెప్తావు అసలు అది ఎలా ఉందని. నా ప్రయోగాన్ని అయితే నేను ఉపయోగించేసాను. ఎప్పుడు మా అత్తయ్య గారు చేసి పెట్టడమే కానీ నేను ఎప్పుడు చేయలేదండి. ఇగోటండి ఎగ్ బోండా రెడీ. ఇగోటండి ఇంకా అవుతున్నాయి, ఇంకా 3 ఉన్నాయి, అవి అయిపోతాయి. అందాకైతే రెడీ అండి. ఇగో దీని మీద కొంచెం లైట్గా ఆనియన్, కొంచెం నిమ్మకాయ, ఎప్పుడులాగా యాజ్ యూజువల్ ఉంటే కొత్తిమీర వేసుకొని తింటే ఉంటుందండి. ఇలాంటి చల్లని వాతావరణంలో, అంటే వంటగదిలో ఉన్న వేడిగా ఉంది కానీ బయట అయితే చాలా చల్లగా ఉందండి. మాకు మేఘాలు వేస్తే వర్షం వస్తుందేమో, మేబీ రావచ్చు. కాబట్టి చల్లని వాతావరణంలో కూర్చొని హాయిగా తింటే ఎగ్ బోండా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏంటండో మాటలు రావట్లేదు. ఏముంది, తింటాను కదా, నెక్స్ట్ తిన్న తర్వాత అవుతుంది. సరే తిందాం, నువ్వు తిని ఎలా ఉందో నువ్వు చెప్పు ఫస్ట్. నేనే చెప్పాలా? సూపర్ అంటే సూపరు, చాలా బాగుంది. కొంచెం తినిసాడ వేయడం బట్టి గుల్లగా వచ్చి చాలా టేస్ట్గా ఉంది. నూరైతే చాలా వేడిగా ఉంది. ఆటలా గబగబా తినడానికి ఇదైతే అవ్వదు, ఎందుకంటే ఎగ్ లోపల వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోలు మీ ముందుకు కావాలి అంటే, ఇలాంటి చిలిపి వంటలు మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికే సరదాగా అంటున్నానండి, ప్లీజ్ అండి గాయస్, అందరూ కూడా మాకు మీ లవ్ అండ్ సపోర్ట్ని అందించండి. ఇలానే మరికొన్ని మంచి వీడియోలతో మీ ముందుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాయ్ అండి, హ్యాపీ సండే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ టు ఆల్.